హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ తబలా. ఫ్రెండ్స్, మనం ఈరోజు నేర్చుకోబోయే లెసన్ ఏంటంటే డీమ్ కెహార్వాలోని మరి ఒక వేరియేషన్ లెసను. ముందుగా మనం డీమ్ కెహార్వాలోని 6 లెసన్ వరకు నేర్చుకున్నాము. 6 లెసన్ తర్వాత 6 లెసన్ వాయించి 7th లెసన్ వాయించాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ లెసను డీమ్ కెహార్వాలోని. దీని ముందు నేను నోట్స్ చెప్పి వాయించి చూపిస్తాను. తర్వాత దీన్ని ఎక్కడ అప్లై చేయాలో ఎలా ప్లే చేయాలో కూడా చూపిస్తాను నేను. దీని నోట్స్ ఏంటంటే ధా దిన్, ధా దిన్, ధా దిన్, ధా తిన్. ఇది నోట్స్. నేను ముందుగా దీన్ని ఫింగరింగ్ చూపిస్తాను. దాని తర్వాత ఎక్కడ ప్లే చేయాలో, దీన్ని ఎక్కడ ఉపయోగించాలో కూడా చూపిస్తాను. సరేనా? ఇప్పుడు చూడండి. ఫస్ట్ దా దిన్, దా దిన్. ఈ దా దిన్ వాయించేటప్పుడు దాన్ని ప్రెస్ చేసి ముందుకు వెళ్ళాలి. ఈ దిన్ని వాయించేటప్పుడు, దీన్ని ఇక్కడ వాయించేటప్పుడు దీన్ని ఓపెన్ చేయాలి. దీన్ని ఓపెన్, దీన్ని ప్రెస్, ఇది ఓపెన్. సేమ్ ఇలాగే. ఇప్పుడు చూడండి. దా దిన్, దా దిన్, దా దిన్, దా తిన్. ఇది లెసను. అయితే దీన్ని ఎలా ప్లే చేయాలంటే, దీన్ని ప్లే చేసే పద్ధతి ఏంటంటే దా దిన్, దా దిన్, దా దిన్, దా తిన్. దాన్ని దీన్ని నొక్కి ప్రెస్ చేయాలి ఇలాగా. దా దిన్, దా దిన్, దా దిన్, దా తిన్. ఇది. అయితే దీనికంటే ముందు మనం 6th లెసన్ నేర్చుకున్నాం కదా డీమ్ కెహార్వాలోని. ఆ లెసన్ ప్లే చేసి ఈ లెసన్ వాయించాలి. దానికి దీనికి కనెక్షన్ ఉంటుంది అన్నట్టు. ఎలాగంటే చూడండి. ఇప్పుడు ముందు 6th లెసన్ చూడండి, వాయిస్తాను. ముందు నేర్చుకున్నది చూసారు కదా. దీన్ని ప్లే చేసేటప్పుడు ఏంటంటే దీన్ని గమక్ రావాలండి. ఇది ఇది. ఈ లెసన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి 6th లెసన్ అండ్ 7th లెసన్ కలిపి ప్లే చేస్తే చాలా బాగుంటుంది. దీన్ని మీరు ప్రాక్టీస్ చేయగా ఇది ఎక్కడ వాడాలనేది కూడా మీకు అర్థమైపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.